అనలేదు. మీరేం టిఫిన్ తినొచ్చారా అని అడిగాడా? అడగలేదు. రాముడు అడుగుతాడా విశ్వామిత్రుణ్ణి? అడగడు. గురు శుశ్రూష అంటే ఏమిటో నేర్పాడు రామచంద్రమూర్తి మొట్టమొదటి. గురువు వెంట వెళ్ళిపోయేటప్పుడు శరీరంలో వచ్చేటటువంటి ఏ వికారాలు జ్ఞాపకం రాకూడదు. గురువు వెంట పడి వెళ్ళిపోవడమే ప్రయోజనం అని వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఆ గురువు యొక్క కటాక్షం లభిస్తుంది. ఒకనాడు ఏమనుగమించాడు రా అంటాడు. నా వెనక ఎంత ఆశ్చర్యంగా ఎంత ఆప్యాయంగా వస్తున్నారు రా ఈ పిల్లలు అంటాడు. మనమైతే ఏం చేస్తాం? మహా అయితే తీసుకెళ్ళి ప్లేట్ ఇడ్లీ పెట్టిస్తాం. గురువుగారికి ఆ బాధ ఉండదు. గురువుగారు ఏం చేస్తాడో చూద్దురు గాని ముందు ముందు. రామలక్ష్మణులు ఇద్దరినీ తీసుకుని 12 మైళ్ళ దూరం నడిచి వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూశాడు. రామా అన్నాడు. ఏమిటి ఆనందం ఆ పిల్లాన్ని చూసి పిలవడంలో? ఏమి శీలవంతుడవయ్యా తండ్రి, 12 సంవత్సరాల వయస్సులో హంసతూలికా తల్పముల మీద పడుకున్నవాడివి, కష్టం అంటే తెలియనివాడివి, గురువు వెంట మీ తండ్రి వెళ్ళమంటే అదే పనిగా నా వెంట బయలుదేరి వచ్చేసావా? అలసట అనిపించడం లేదా? ఎక్కడికెళ్ళాలని అడగవా అనుకున్నాడు. అనుకుని విశ్రమించారు. చీకటి పడింది. సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. దర్భగడ్డి పరిచాడు. దీని మీద ఇద్దరూ కలిసి పడుకోండి అన్నాడు. రామలక్ష్మణులు హంసతూలికా తల్పముల మీద పడుకోవలసిన వాళ్ళు. మొట్టమొదట రాత్రి ఎక్కడ పడుకున్నారు? ఓ దోమ తెరలేదు, లేకపోతే ఆ వచ్చేటటువంటి ఈగలు దోమలు కుట్టకుండా ఏమీ అమరిక లేదు, కనీసం రక్షించేవాడు లేడు. ఓపెన్ ఎయిర్, దాని కింద దర్భగడ్డి వేసి ఈ గడ్డి మీద పడుకోండి అన్నాడు. గురువుగారు ఆజ్ఞాపించారు. గురువాజ్ఞని పాటించడంలో శరీరానికి కలిగినటువంటి బడలికని మరిచిపోయాడు తప్ప, గడ్డి మీద అండి గురువుగారు అన్నాడు అనుకోండి, అయిపోయింది. ఆ మాట అనలేదు. గురువుగారు ఏం చెప్తే చేయమన్నారంతే. దశరథ మహారాజు గారు ఇది పితృవాక్య పరిపాలన అంటే. పితృవాక్య పరిపాలన అంటే 14 ఏళ్ళు అరణ్యానికి వెళ్ళడం కాదు. తండ్రి గారు ఏం చెప్పారో అది తూచా తప్పకుండా పాటించాడు ఆయన. దర్భగడ్డేసి పడుకో అన్నాడు. పడుకున్నాడు. పడుకుంటే నిద్రపోయారు పిల్లలు ఇద్దరు. ఎంత హాయిగా నిద్రపోయారంటే ఏం అదృష్టం అండి! విశ్వామిత్రుడు పొందిన అదృష్టం ప్రపంచంలో ఎవరూ పొందలేదు. ఆయనకి తెలుసు వచ్చిన వాడు శ్రీ మహావిష్ణువు వచ్చారని. ఆ పిల్లల రూపంలో ఇద్దరిని గడ్డి మీద పడుకోపెట్టాడు. గురువుకున్న వైభవం ఏమిటో ఈ ప్రపంచానికి చాటి చెప్పడానికి. అందుకే మీకు ఏ ఇతర సంప్రదాయంలోనూ లేదు. ఒక్క భారతీయ ధర్మంలో, ఆర్ష ధర్మంలోనే గురువు పాదములు పట్టకపోతే భగవంతుడి యొక్క దర్శనం లేదు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.